హాయ్ అండి. మనమైతే ఇప్పుడు ఒక సూపర్ బంపర్ రెసిపీ తయారు చేయబోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇదేంటనుకున్నారు? ఇది కూడా ఒక గుడి స్టైలేనండి. అంటే మేమైతే ఇది అన్నవరం క్యాంటీన్‌లో తిన్నామండి. తిన్న తర్వాత అక్కడున్న ప్రత్యేకమైన పాకశాస్త్ర కోవిదుడిని అడిగితే అతను చెప్పారనమాట. ఆయన చెప్పారు. అక్కడ కూడా ఒక శాస్త్రి గారున్నారు. ఆయన్నడిగితే చెప్పారు. ఆయనేమన్నారంటే, "ఇదైతే చాలా బావుంటదమ్మా. రాయలసీమ ఏరియాలో అలా అయితే ఇది చేస్తారంట. ఇలా మాకు చేసుకోవడం అలవాటు" అని చెప్పారు. సరే చాలా బావుంటది. ముందుగా దానికోసం ఒక పెద్ద గిన్నె పెట్టుకోండి. మందపాటి గిన్నె లేకపోతే కుక్కరు. ఈ ముక్కలు ఉడకడం కోసమే. ఇది 50% ఉడకడం కోసమే అనమాట. అది కుక్కర్‌లో ఉడికించుకుంటారా, గిన్నెలో ఉడికించుకుంటారా మీ ఇష్టం. కానీ అది శుభ్రంగా అంటే 50% ఆర్ 60% అంటే సగం పాళల్లోనే, అంతకన్నా ఎక్కువ మాత్రం వద్దు. దాన్ని అలా ఉడికించుకున్న తర్వాత నీళ్ళతో సహా ప్రక్కన పెట్టేసేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత మాత్రం అంటే ముక్క చిదురవ్వకుండా మరి పస్సరగా ఇలా పస్సుమనకుండా అలా ఉంటే చాలన్నమాట. అలా పట్టేసుకుని ఈ వాటర్‌తో సహా ప్రక్కన పెట్టి ఇప్పుడు నువ్వులు వేయించండండి. ఇంకా నువ్వుల గురించి మీకు నేను చెప్పేదేముంది? మీకన్నా ఎవరికి బాగా తెలుసు? నువ్వులు సైన్స్ పరంగా కానీ, ఆయుర్వేదంగా కానీ ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న ప్రముఖ స్థానంలో ఉన్నాయి కదా ఇప్పుడవి. అందువలన ఆ నువ్వులు వేపేసి వేడి మీద కాకుండా చల్లార్చుకున్న తర్వాత మిక్సీకి పౌడర్ వేసి ప్రక్కన పెట్టేసి ఉంచండి ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు పులుసు కోసం ఒక గిన్నె రెడీ చేసేసుకోండి. మీకు ఏ గిన్నె అనువుగా ఉంటే ఆ గిన్నె పెట్టేసుకుని ఇంకా అన్ని మెంతులు వేసి వేపటం, తర్వాత ఆవాలు వేయడం. ముందు మెంతులైతే బాగా వేగాలండోయ్! లేకపోతే ఏమవుతుందో తెలుసా? పులుసంతా చేదు పుట్టయ్యే అవకాశం ఉంటది. అదే మెంతులు బాగా వేగితేనేమో ఎంతో అమోఘమైన రుచినిస్తాయి. అవే వేగలేదనుకోండి కూరంతా చేదు పుట్టయ్యే అవకాశం ఉంది. అందువలన వేపు అలా రాగి రంగులో రావాలన్నమాట. తర్వాత పొట్టు మినపప్పు వేయండి. అయితే పట్టు మినపప్పు వేసిన తర్వాత ఎండుమిర్చి వేయండి. అయితే మినపప్పు, ఎండుమిర్చి ముక్కలు, ఒక అర స్పూన్ జీలకర్ర, చిటికెడు ఇంగువ అన్నీ వేసిన తర్వాత తాలింపు గుబాళింపు బాగా వేయించండి. తాలింపు వేస్తే ఎంతో బాగా బ్రహ్మాండంగా ఉండాలన్నమాట. అలా దానిలోనే కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసేసాం కదా! అవి బాగా వేగిన తర్వాత మాత్రమే పెద్ద ఉల్లి, పచ్చిమిర్చి వేసేయండి. వేసిన తర్వాత బాగా వాటికి సగం వేపు వేగిన తర్వాత వాటికి ఉడికించుకుని ఉన్న మన చిక్కుడుగాయ ముక్కలు ఉన్నాయి కదండీ! అవి దీనిలోకి వేసి వేపేయండి. దానిలోనే ఒక స్పూను కారము, కొంచెం ఒక చిటికెడు పసుపు, మళ్ళీ కొంచెం ఉప్పు వేసి ఇంకా దాని సంగతి చూసేయండి ఫ్రెండ్స్. ఇంకేముంది, మెల్లమెల్లగా కూర దగ్గరకొచ్చేస్తుంది. ఇది ఆ నీళ్ళతో పాటు ఉన్న ఆ చిక్కుడుగాయ ముక్కలకి కారము, ఉప్పు, పసుపు, కారము బాగా పట్టనివ్వండి. కాసేపు ఒక 10 నిమిషాలు ఉప్పు, కారం పట్టిన తర్వాత మనం పులుసు తీసి పెట్టుకున్నామండి. ఒక నిమ్మకాయ సైజు చింతపండుతో పులుసు తీసి ఉంచుకున్నాం. ఈ పులుసుని ఇప్పుడు దీనిలో పోసేయండి ఫ్రెండ్స్. పోసి దీనిలో ఏంటంటే ఒక ప్రముఖత కలిగిన విషయం ఇంకోటి ఉందండి. చాలా ప్రాముఖ్యత కలిగినది బెల్లం గడ్డలు 2 వేసేసాను నేనైతే. మీరు వేస్తే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ నేనైతే వెయ్యమనే గట్టిగా చెప్తా. వేస్తేనే దీనికి ఆ రుచి రొట్టెలోకైనా బాగుంటుంది. తర్వాత కాస్త లులు మాల్లో కొనుక్కొచ్చిన ధనియాల పొడి, ఈ ధనియాల పొడి కూడా కొంచెం వేసేసి చాలా బాగుంటుంది. అంటే ధనియాలు అక్కడదే కొనుక్కురమ్మని కాదండి. మీకు అనువుగా ఉంటే మన ఇంట్లోనైనా రెడీ చేసి పెట్టుకోవచ్చు. ఎవరి వీలు వారిది అంతే, అంతకుమించి ఏం లేదు. తర్వాత ఈ నువ్వుల పొడి వేయడం, బాగా తిప్పేయడం అండి. చూడండి ఇప్పుడు శాంతం ఎగిరిపోయేదాకా కాకుండా మరి అనుగనుగ్గా అటు రొట్టెకి సరిపోను ఉండేలాగా ఉన్న నీళ్ళన్నీ చక్కగా ఎగరబెట్టేసుకోవటం. ఒకవేళ మీకు నీళ్లు చాలదు అనుకుంటే ఒక అర గ్లాస్ పోసుకున్నా ఏం అవ్వదండి. ఈ కూరకున్న విశిష్టత అదనమాట. కానీ చాలా బాగుందంటారు చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్?